హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. రుద్ర ప్లాన్కి ఏసీపీ ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. సంవత్సరాలు సంవత్సరాలు చదివి ఉద్యోగాలు కొట్టాం భయ్యా, మా ముందే ఎంత క్రిమినల్ బ్రెయిన్తో ప్లాన్ చేశావు అంటూ రుద్రని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఏసీపీ. వాడికి ఆ మాస్టర్ బ్రెయిన్ ఉండబట్టే ఇండియన్ ఐకాన్ గా నిలబడ్డాడు అంటూ శీకర్ ఆకాశానికి ఎత్తే పనిలో పడితే వెళ్దాం అంటూ ఇద్దరి పొగడ్తలు సింపుల్ గా కట్ చేసి జైపూర్ ట్రిప్ మీద ఏసీపీకి క్లారిటీ ఇచ్చి స్టార్ట్ అయ్యారు ముగ్గురు. ఏంటక్క, పొడి చేస్తాను చీరేస్తాను అంటూ వాళ్ళకెందుకు వంగిపోయావు అంటూ అనుమానంగా గుంచెం ముందున్న కుర్రాళ్ళు అడుగుతూ ఉంటే, దొంగతనాలు దందాలు చేస్తే ఎంతకాలం బతుకుతారా, పోలీసుల చేతికి చిక్కితే ఏ రోజు ప్రాణాలు పోతాయో జీవితాలు పోతాయో తెలియని బతుకులు మనవి. రుద్రబాబు ఏం చెప్పాడు? ఒక్క కేసు కూడా లేకుండా మీ అందరి జీవితాలు సెటిల్ చేస్తానని చెప్పాడు. ఇంతకు మించి ఏం కావాలరా? ఈ చీకటి బతుకులు భయపడుతూ బతకడం కన్నా మన జీవితాలకి ఒక స్వేచ్ఛ వస్తది. మనం కూడా అందరిలా సంతోషంగా బతకొచ్చు. చేతిలో ఉన్న దందాలన్నీ పూర్తి చేసి రుద్రబాబు పనిలో పడదాం. మన మధ్య ఏం జరుగుతుందో రెండో కంటికి తెలియకూడదు, జాగ్రత్త అంటూ అందరిని హెచ్చరించింది గుంజన్. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అవడమే మైత్రిని తీసుకుని షాపింగ్ కి స్టార్ట్ అయింది ఐరా. యాక్చువల్ గా చేతన్తో వెళ్దాం అనుకున్నారు ఇద్దరు. బట్ నెక్స్ట్ డే జైపూర్ ట్రిప్ ఉండడంతో ల్యాబ్ లో ఉన్న రిపోర్ట్స్ మొత్తం కాపీ చేసుకుని క్లియర్ చేయాల్సిన వర్క్స్ ఉండడంతో చేతన్ ముందుగానే ల్యాబ్ కి వెళ్ళిపోవడంతో కలిసి వెళ్తున్న ఇద్దరిని చూసి, ఎక్కడికైనా వెళ్తున్నారా అంటూ అడిగారు రంజని. మైత్రికి ఫోన్ తీసుకోవాలి ఆంటీ, ఒక 2 hours లో వచ్చేస్తాం అంటూ క్యాజువల్ గా చెప్పి ఎగురుతున్న మైత్రిని పట్టుకుని బయటకు వచ్చిన ఐరా పాపకి కార్ దగ్గర రెడీగా కనిపించాడు బీస్ట్ బాబు. నువ్వు చెప్పావా అంటూ టెన్షన్ గా డాక్టర్ పాప మైత్రి మీద ఎగురుతూ ఉంటే, లేదు వదినా, అన్నయ్య ఇంకా ఎక్కడికన్నా వెళ్తున్నాడేమో, నువ్వు భయపడి నన్ను భయపెట్టి నువ్వే అన్నయ్యకి దొరికిపోయేలా చేయొద్దు అంటూ బెదురుగానే సలహా ఇచ్చింది మైత్రి. ఎస్, యు ఆర్ రైట్, నేను క్యాబ్ బుక్ చేశాను, బయటకు వెళ్దాం అంటూ క్యాట్ వాక్ తో కామ్ గా రుద్రకారు క్రాస్ చేసి వెళ్తూ ఉంటే రివర్స్ తీసుకుని వచ్చి ఇద్దరికి అడ్డంగా ఆపిన బాబు డోర్ ఓపెన్ చేసి ఎక్కమంటూ సీరియస్ గా చూస్తే, వదినా, అన్నయ్య మూడే కంటికి తెలిసిపోయింది, బెట్టుపోకుండా ఎక్కేస్తే బతికిపోతామని నా అభిప్రాయం అంటూ మెల్లిగా సలహా ఇచ్చిన మైత్రి నెత్తి మీద పొడిచి, ఆ సైలెంట్ బీస్ట్ కి నువ్వు హెల్ప్ చేశావని నాకు తెలియాలి అని పళ్ళు నూరుతూ ఐరా పాప సైలెంట్ గా ఎక్కి కూర్చుంటే తనతో పాటు మైత్రి కూడా వెనక సీట్లోకి ఎక్కడంతోనే కార్ స్టార్ట్ అయితే, మేము షాపింగ్ కి వెళ్తున్నాం అంటూ ముక్తసరిగా ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది డాక్టర్ పాప. వేద్ అండ్ నేహ సిటీ అవుట్స్కట్స్ లోని ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఇంటి నుంచి అయితే 2.5 hours జర్నీ, ఆఫీస్ నుంచి 1 hour 45 minutes జర్నీ. అదే ట్రాఫిక్ ఉంటే ఇంకొక 30 minutes యాడ్ అవుతుంది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, అక్కడి నుంచి నీకు డ్రైవర్ ఎంగేజ్ చేస్తాను, మీ షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇద్దరు లంచ్ టైంకి ఇంట్లో ఉండాలి అంటూ ఎటువంటి భావాలు పలికించకుండా సిస్టమేటిక్ గా ప్రోగ్రామ్ మొత్తం ఐరా పాపకి లిస్ట్ చెప్పాడు బాబు. ఇంత పద్ధతిగా విన్నాక ఐరా పాపకి షాక్ కొట్టకుండా ఎలా ఉంటుంది? స్కిప్ చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు కోపంతో మైత్రి మీద పళ్ళు నూరుతూ ఉంటే, నేను చెప్పలేదు అంటూ నెత్తి మీద చేయి పెట్టుకుని తెగ కంగారు పడిపోయింది మైత్రి పాప. మైత్రి చెప్పలేదు, నీకు అవసరమని నేనే చెప్తున్నాను. నేహకు వాళ్ళ మదర్కి చెప్పుకునే అవకాశం లేదు. ఒక ఆడపిల్లగా, నా తమ్ముడు భార్యగా నా గురించి వేద్ దగ్గర చెప్పుకోలేదు. ఆ డార్క్ నైట్ తర్వాత తెలియకుండానే ఆ అమ్మకి నేహకి మధ్య డిస్టెన్స్ వచ్చేసింది. నిన్న మీతో ఫ్రెండ్లీగా మూవ్ అయింది కదా, నువ్వు సక్సెస్ అయితే తనకి కొంచెం బర్డెన్ తగ్గుతుంది. ఈ రోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నారు, తను డిస్టర్బ్ అవ్వకుండా నీ వర్క్ ఫినిష్ చేసుకో అంటూ మిడిల్ మిర్రర్ లో చూస్తూ ఆర్డర్ వేసినట్టే చెప్పాడు రుద్ర. ముందు రోజు మాస్టర్ల లెక్చర్ ఇచ్చిన బీస్ట్ బాబులో ఇప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ కనిపిస్తూ ఉంటే ఇక మాట్లాడలేదు ఐరా. ఐరా బయటికి రావడం కోసం వెయిట్ చేస్తున్న బాలచంద్రన్కి వాడి మనిషి నుంచి ఫోన్ రావడంతోనే, ఎక్కడికి వెళ్తున్నారో ఫాలో అవ్వండి, నేను వస్తున్నా అంటూ స్టార్ట్ అయిన బాల ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే అన్వీర్కి పాస్ చేశాడు. గుడ్, మీ వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు,
వెంటనే దగ్గరికి వెళ్ళొద్దు. రైట్ మూమెంట్ కోసం వెయిట్ చేయండి. ఏదైనా హెల్ప్ కావాలంటే వెంటనే కాల్ చేయి అంటూ సపోర్ట్ చేస్తున్న వాడిలా కలరింగ్ ఇచ్చాడు అన్వీర్. ఆఫీస్ దగ్గరికి రావడమే మరోసారి జాగ్రత్త చెప్పి కార్ దిగిన రుద్రకు ఫాస్ట్ గా కార్ దిగి ఎదురొచ్చి నిలబడింది ఐరా. డాక్టర్ పాప కళ్ళలోని స్పార్క్ కి, పెదవుల మీద చిరు దరహాసానికి పాజిటివ్ మూడ్ లో ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న రుద్ర కళ్ళతోనే క్వశ్చన్ చేశాడు. మళ్ళీ ట్రిక్స్ ఏమీ లేవుగా అంటూ డౌట్ కూడా కాకపోయినా ఎందుకో ఆ మూమెంట్ లో రుద్ర స్మైల్ చూడాలనిపించిన డాక్టర్ పాప రాంగ్ క్వశ్చన్ రాంగ్ టైంలో అడిగి రుద్ర కళ్ళలో ఇరిటేషన్ నింపేస్తే, షాపింగ్ రోజు కూడా ఇలాగే కంప్లీట్ గా కోఆపరేట్ చేసి ఫైనల్ గా ట్విస్ట్ ఇచ్చావు. ట్విస్ట్ ఏదైనా పెడితే ప్రిపేర్ గా ఉంటా అంటూ సమర్థించుకుంటున్నా ఆయన నెత్తి మీద మొట్టి, ఎక్కువ చేస్తున్నావు అమలు, దెబ్బలు తినకుండా పని మీద ఫోకస్ చేయి అంటూ వార్నింగ్ ఇచ్చిపోయాడు బాబు. బీస్ట్ బాబు చూపించింది చిరు కోపమే అయినా చిత్రంగా ఐరా మొహంలో నవ్వు చేరింది. హీరోయిన్ ప్రేమ పట్టలెక్కింది అంటూ లోపల నుండి బయట సీన్ గమనిస్తున్న మైత్రి ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ ఉంటే ఆదిలిస్తూనే అమ్మలు అంటూ ముద్దు చేసి హెచ్చరిస్తున్న బీస్ట్ బాబులో తనకి నచ్చిన క్వాలిటీస్ కి తెలియకుండానే కనెక్ట్ అవుతున్న ఐరా పాప మనసులో ఇది అని చెప్పలేని తుళ్ళింత. రుద్ర చెప్పినట్టే అటు ఇటుగా 2 గంటలకి ఫామ్ హౌస్ కి చేరారు ఇద్దరు. చుట్టూ పచ్చదనంతో ఫామ్ హౌస్ చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటే, అబ్బా ఇది ఎంత బాగుందో వదినా, నాకిచ్చేస్తే నేను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతా అంటూ ఎంతింత కళ్ళతో మైత్రి ఇష్టంగా చూస్తూ ఉంటే, ముందు నాతో రా, తర్వాత ఉండిపోదు గాని అంటూ తనతో పాటు లోపలికి లాక్కొచ్చింది ఐరా. వేద్ లేడు. 2 మంత్స్ టూర్ కావడంతో తను క్లియర్ చేయవలసిన ఫైల్స్ కోసం ఆఫీస్కి వెళ్తే మెయిడ్ వెళ్ళి చెప్పడంతో కిందకి వచ్చింది నేహ. తనని చూడడమే హాయ్ చెప్పిన ఐరా స్ట్రైట్ గా తను వచ్చిన పని గురించి చెప్తే వాళ్ళిద్దరి ముందు కాస్త ఇబ్బందిగా ఫీల్ అయింది నేహ. తన మనుషులు షేర్ చేసిన లొకేషన్ అన్వీర్ కి పంపాడు బాలచంద్రన్. వెంటనే కాల్ చేసిన అన్వీర్, నువ్వు అక్కడికి వెళ్ళకు, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, నీ వాళ్ళని కూడా వెనక్కి వచ్చేయమను, ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను అంటూ వెంటనే బాలచంద్రన్ని అలర్ట్ చేశాడు అన్వీర్. ఇంకో 10 నిమిషాల్లో చేరతాడనగా ఆగిపోయిన బాల తన వాళ్ళకు కూడా కాల్ చేసి వెనక్కి రమ్మని చెప్పి అన్వీర్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ గ్యాప్ లోనే వేద్కి మెసేజ్ చేస్తే ఆఫీస్లో ఉన్నాను అంటూ ఆఫ్టర్ దిస్ కాల్ చేస్తాను అంటూ రిప్లై ఇవ్వడంతో, వేడ్ ఆఫీస్లో ఉంటే ఎప్పుడా డాక్టర్ ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్ళింది, అంటే నేహని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళిందా అంటూ ప్రశ్నించుకోగానే ఒళ్ళంతా కారం పూసినట్టు అనిపించి మండుతున్న చిరాకుతో, వీళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు అనుకుంటూ పిడికిలి బిగించిన అన్వీర్, నువ్వు గెలవటం నిలవటం రెండూ నేను చూడలేను రుద్ర, జరిగింది బయటకు రాకుండా శిఖర్ ప్రొటెక్ట్ చేశాడు, ఇప్పుడు నీలోని బీస్ని బయటకు తీసి నిన్ను నిలబెట్టాలని ఈ డాక్టర్స్ ప్రయత్నిస్తున్నారు, వాళ్ళని ఆపాలి, నిన్ను శాశ్వతంగా నాకు అడ్డు తప్పించుకోవాలి అంటూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్న అన్వీర్కి ఐరానే ఆయుధంలా కనిపించింది ఆ క్షణం. నీకు తన మీద స్పెషల్ అటెన్షన్ ఉంది కదా, అందుకే ఆ పల్లెటూరు దాకా వెళ్ళి మరీ దాన్ని పట్టుకొచ్చుకున్నావు, దానిని ఇన్వెస్ట్ చేసి పబ్లిక్ గా నీలోని మృగాన్ని సొసైటీకి పరిచయం చేస్తే ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నించుకోగానే అప్పటి వరకు పడ్డ టెన్షన్ మొత్తం పోయి స్వర్గంలో తేలుతున్నట్టు నవ్వుతున్న అన్వీర్ ముఖంలో ఒక పైశాచిక మెరుపు. ఒకే దెబ్బకు 2 పిట్టలు అంటూ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తో ఫిక్స్ అయ్యి అప్పటికప్పుడు పావులు కదపడం స్టార్ట్ చేశాడు అన్వీర్. మా మైత్రి వంట బాగా చేస్తుంది అంటూ నేహను డైవర్ట్ చేయడానికి ఐరా ట్రై చేస్తూ ఉంటే, ఇట్స్ ఓకే కుక్కున్నాడు అంటూ చెప్పడానికి చూసింది నేహ. వాళ్లకు మించి నేను బాగా చేస్తాను చిన్నొదినా, ఈ రోజు ఊరు వెళ్తున్నారంటగా, నా చేతి వంట తిని వెళ్ళండి అంటూ మధ్యలో కల్పించుకొని లేచిన మైత్రి వాళ్ళిద్దరికీ స్పేస్ వదిలి వంటగదిలోకి వెళ్ళిపోతే, మైత్రి వెళ్ళగానే మీకోసమే పంపించాను అంటూ స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చిన ఐరా, రైట్ నౌ మిస్టర్ రుద్రకి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆ రోజు ఇన్సిడెంట్ గురించి మీరు చెప్పగలిగితే మాకు చాలా హెల్ప్ అవుతుంది అంటూ కన్విన్స్ చేస్తూ ఉంటే, ఆ రోజు గురించి తలుచుకుంటేనే భయపడుతున్న నేహతో, ఇది మీ ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఇష్యూ, బయటకు వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఆపడానికి మా ప్రయత్నం, ఒక ఆడపిల్లగా మీరు నాతో ఫ్రీగా మాట్లాడొచ్చు, నన్ను దాటి ఏ విషయం బయటకు వెళ్ళదు అంటూ భరోసా ఇవ్వడంతో నోరు తెరిచింది నేహ. ఆ రోజు
నేను మాత్రమే ఇంట్లో ఉన్నాను. ఆఫ్టర్ అవర్ మ్యారేజ్ బావగారెందుకో చాలా ఎర్లీగా ఇంటికి వస్తున్నారు. ఆ రోజు బావగారొచ్చినప్పుడు నేను కిందే ఉన్నా. అప్పటికే ఎందుకో చాలా సీరియస్‌గా ఉన్నారు. బావగారి హెల్త్ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారని బిట్టును పిలిచి బావగారికి జ్యూస్, నాకు కాఫీ చెప్పి నా రూమ్‌కి వెళ్ళాను. కాసేపటికి బిట్టు నాకు కాఫీ ఇవ్వడానికొచ్చినప్పుడు అడిగితే, బావగారికి జ్యూస్ ఆల్రెడీ ఇచ్చేశానని చెప్పాడు. ఇక తర్వాత డిన్నర్ టైం వరకు నేను బయటకు రాలేదు. ఆ టైం తర్వాత డిన్నర్‌కి పిలుద్దామని అనుకునే లోపే బావగారి రూమ్‌లో నుంచి ఏవో భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటే, అప్పుడే అత్తయ్యతో కాల్ మాట్లాడుతున్న నేను భయపడి ఫోన్ వదిలేసి పరిగెత్తాను. తన రూమ్ డోర్ బద్దలు కొట్టుకొని వస్తున్న ఆ మనిషిలోని రాక్షసుని చూడడమే నాకు చాలా భయమేసింది అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుని వణికిపోతున్న నేహ పరిస్థితికి జాలిగా అనిపించి దగ్గరకొచ్చి పక్కనే కూర్చున్న ఐరా నెమ్మదిగా తనని సముదాయిస్తూ కావలసిన ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఈ గ్యాప్‌లో వంట పూర్తి చేసిన మైత్రి ముందులా నవ్వుతూ తిరిగొచ్చి, "వదినా, వంట పూర్తయింది. నేనిప్పుడు బయటకు పోయి తోటలో ఆడుకోవచ్చా?" అంటూ ముఖమంతా ముడుచుకొని అడుగుతున్న మైత్రిలో చిన్నతనం కనిపించి నవ్వింది నేహ. "ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కూడా జాయిన్ అవ్వచ్చు" అంటూ ఐరాని కూడా ఇన్వైట్ చేయడంతో ముగ్గురు ఫామ్ హౌస్ మొత్తం తిరిగి చూస్తూ టైం స్పెండ్ చేశారు. తిరిగి రిటర్న్ అవుతూ ఉండగా రుద్రకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే, "హౌ ఈజ్ నేహ?" అంటూ మరదలి గురించి అడిగాడు. నేహను కలవడం వెనుకున్న ప్రయారిటీ తెలిసిందే కనుక దానికి తగ్గట్టే పాజిటివ్ ఆన్సర్ ఇచ్చి, "ఆ రోజు ఏం తాగారు?" అంటూ అడిగింది ఐరా పాప. "కివీ జ్యూస్, షుగర్‌లెస్, ప్యూర్ ఫ్రూట్ పల్ప్ ఆఫ్ కివీ అండ్ యాపిల్ విత్ ఐస్ క్యూబ్స్ అండ్ మింట్ లీవ్స్" అంటూ మనోడు కంప్లీట్ జ్యూస్ రెసిపీ చెప్తే, ఆ ఎక్స్‌ప్లనేషన్‌కి "నువ్వే ప్రిపేర్ చేసుకున్నావా?" అంటూ అడిగితే వెంటనే కాల్ కట్టయింది. అన్నీ తెలిసిన వాడికి అందుకే దూరంగా ఉండమనేది అంటూ కిర్రాక్ కాంప్లిమెంట్ ఒకటి పాడేసి మళ్ళీ కాల్ చేస్తే వెంటనే కట్ చేశాడు మన బీస్ట్ బాబు. "నువ్వు చాలా నేర్చుకున్నావు వదినా" అంటూ మైత్రి డాక్టర్ పాపకు మెడికల్ విధిస్తూ ఉంటే, "బికాస్ ఆఫ్ యూ ఈ మధ్య మిస్టేక్స్ కూడా తగ్గాయి" అంటూ మళ్ళీ మనోడికి కాల్ చేస్తే, ఈసారి దానికి ఓపికున్నంత వరకు రింగ్ అయింది కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. "చూసావా ఎంత పొగరో మీ అన్నయ్యకి" అంటూ రుద్రని తిట్టుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి ఎదురు కబుర్లో పడ్డారు ఇద్దరు. సిటీ అవుట్స్కట్స్ కి ఇంకో 10 మినిట్స్ లో రీచ్ అవుతుంది అనగా కార్ పంక్చర్ అయింది. ఫ్రంట్ 2 టైర్స్ పంక్చర్ అవ్వడంతో బ్యాలెన్స్ తప్పి కార్ అడ్డదిడ్డంగా వెళ్లి రోడ్ సైడ్ ఉండే మైల్ స్టోన్ కి గుద్దుకొని బంపర్ లేచిపోతే సీట్ బెల్ట్ ఉండడంతో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యి డ్రైవర్ సేఫ్ గా బతికి బయటపడ్డాడు. బ్యాక్ సీట్ లో ఉండడంతో ఐరా మైత్రి ఇద్దరు కొంచెం ఇబ్బంది పడ్డారు. బ్యాలెన్స్ హ్యాండిల్ చేయలేని మైత్రి చెయ్యి మేలు తిరిగి మణికట్టు మీద ఒత్తిడి పడితే టైర్స్ బ్లాస్ట్ అయినట్టు వచ్చిన సౌండ్ కి డ్రైవర్ కూడా "ఎవరో కావాలని చేశారు మేడం" అంటూ కంగారు పడుతూ ఉంటే ఐరా వెంటనే మళ్ళీ రుద్రకి ఫోన్ చేస్తే నో యూస్. ఈసారి కూడా బాబు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. డ్రైవర్ని ఫోన్ చేయమని చెప్తూ ఉండగానే సడన్ గా ఎక్కడి నుంచి వచ్చి పడ్డారో కార్ మీద పడి విండో గ్లాసెస్ పగలగొడుతూ ఉంటే ఐరా మైత్రి ఒకరినొకరు కరుచుకొని సీట్లో వంగి కూర్చున్నారు. "ఖచ్చితంగా మా వాళ్ళే వదినా, నువ్వు పారిపో" అంటూ మైత్రి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే ఐరా మళ్ళీ మళ్ళీ కాల్ ట్రై చేస్తోంది. ఈసారి చేతన్ ఇంకా శిఖర్కి చేస్తే చేతన్ ఫోన్ సైలెంట్ లో ఉండడంతో తీయకపోయినా శిఖర్ మాత్రం అటెండ్ చేస్తే ఐరా కంగారుగా సిచ్యువేషన్ చెప్తూ ఉంటే మరొక పక్క మైత్రి అరుపులు వినిపిస్తున్నాయి. ఫ్రంట్ గ్లాస్ పగిలిపోవడంతో డోర్స్ అన్లాక్ చేసి డ్రైవర్ని బయటకు లాగేసి కొడుతూ ఉంటే, "ముందు మీరిద్దరూ అక్కడి నుంచి పారిపోండి, మేమిప్పుడే వస్తున్నాము" అంటూ అరుస్తున్న శిఖర్ నుంచి ఫోన్ లాక్కొని "డోంట్ ఫైట్ విత్ దెమ్, జస్ట్ సరెండర్" అంటూ ఆర్డర్ వేసినట్టు చెప్పాడు రుద్ర. వెంటనే ఫోన్ కట్ అయిపోతే రుద్ర చెప్పింది ఏంటో మైండ్కి తీసుకునే లోపే ఐరా ఇంకా మైత్రిని బయటికి లాగేస్తే మైత్రి విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఐరాని పొమ్మని అరుస్తూ ఉంటే రుద్ర చెప్పింది రివైండ్ చేసుకున్న ఐరా భయం నటిస్తూ చుట్టూ అబ్జర్వ్ చేసింది. వాళ్ళకి దూరంగా రోడ్డు కటువైపు 2 కార్లు కనిపిస్తే ఇద్దరిని బలవంతంగా తీసుకొచ్చి వెనకున్న కారులో పడేయడమే. 2 కార్లు స్టార్ట్ అయితే డ్రైవర్ పక్క సీట్లో ఉన్నాడు బాలచంద్రన్. వాడిని చూడడమే మైత్రికి కోపం భయం రెండు ఒకేసారి పొంగుకొచ్చేసి, "వదినకి ఇష్టం లేదని తెలుసు కదా అన్నయ్య, ఎందుకు బలవంతం చేస్తారు? వదిలేయండి తనని, నేను మీతో వచ్చేస్తాను" అంటూ ఎంతగానో చెప్తూ ఉన్నా
ఆ రోజు కాళ్ళకి దండం పెట్టమంటే పెట్టలేదు కదూ! ఇప్పుడు నీ మెడలో తాళి కట్టి నా కాళ్ళ దగ్గర పడేసుకుంటాను అంటూ పరుషంగా డైలాగ్ కొట్టిన బాలుగడి చెంపకు పెట్టి పీకింది ఐరా. అంతే, చిన్ననాటి నుండి పద్ధతి, పౌరుషం, ఆచారాలు, కట్టుబాట్లనే బెలూన్ మధ్య పెరిగిన బాలుగడి ఆత్మాభిమానానికి చిల్లు పడితే నన్నే కొడతావా, నేను నీ మొగుణ్ణి అంటూ పొడుచుకొచ్చిన ఉక్రోషంతో మీదకి వస్తున్న బాలు జుట్టు పట్టుకొని ఆవేశంగా మరో రెండు పీకితే ఆ సీన్ చూస్తున్న మైత్రికి ఇక మాటలు రావటం లేదు. జరుగుతున్న చోద్యం వింతలా విడ్డూరంగా చూస్తూ కళ్ళు నోరు వదిలేస్తే అనవసరంగా ఆవేశపడి ఏడ్చానే అన్న ఫీలింగ్ ఇప్పుడు మైత్రిలో. ఏయ్, ఎంత పొగరే నీకు, మగాడిని నన్నే కొడతావా అంటూ ఉక్రోషం కాస్త పెరిగి ఆవేశంగా మారి విచక్షణ మరిచి ఒక్కసారిగా బ్యాక్ సీట్లోకి దూసుకొచ్చి ఐరా మీద పడుతూ ఉంటే రెప్పపాటు కాలంలో హ్యాండ్ బ్యాగ్ నుంచి తీసిన పెళ్ళంటి టాక్టికల్ టూల్ క్యాప్ లేపేసి వాడి గొంతు నరం మీద గురిపెట్టింది. అంతే, దెబ్బకు వాడు స్టాట్యూలా బిగుసుకుపోతే క్షణంలో వచ్చిన నిశ్శబ్దానికి డ్రైవర్ సీట్ వెనక్కి తిరిగి చూస్తే పోనీ అంటూ బాలిగడు గొంతు మీద అంగుళం అంతా కూడా లేని కత్తిని నొక్కి పెడితే పోనీ అని నోటితో చెప్పినా తెగిపోతుందన్న భయంతో కళ్ళతోనే చెప్తున్నాడు బాలు. వైటల్ లాటరీ అంటే ఏంటో నీకు అర్థం కాదు కదూ. ప్రాణాలను గుండె నుంచి పైకి పట్టుకెళ్లే కీలకమైన పైపు. అసలే డాక్టర్ని, లైవ్ ప్రాక్టీస్ లోకి రాలేదు కానీ నీ మీద స్టార్ట్ చేస్తా. జస్ట్ 3 సెకండ్స్ లో ప్రాణం పోతుంది అని హెచ్చరిస్తూ ఉంటే గుటక వేయడానికి కూడా భయపడిపోతూ నిండా చెమటలు కక్కుతున్నాడు బాలు. మెత్తగా ఉంది, తెల్లగా ఉంది, తాళి పడేస్తే నీ కాలు దగ్గర పడుంటుందనుకున్నావా? ఆయిరా, దిస్ ఈస్ ఆయిరా అరోరా. బీస్ట్కే లొంగని బ్రెయిన్ రా నాది. అటువంటిది నువ్వు మెడలో వేసే హెల్లో థ్రెడ్ కి లొంగుతాననుకుంటున్నావా? మేము రెస్పెక్ట్ ఇచ్చినంత కాలమే దానికి వాల్యూ. అదర్వైజ్ ఇట్స్ జస్ట్ ఎన్ ఎల్లో థ్రెడ్. కాలికి కట్టినా, మెడకి కట్టినా, చేతికి కట్టినా దాని వాల్యూ ఒకటే. ఇలా నువ్వు కట్టగానే అలా పీకి నీ మొహం మీద కొట్టి అవసరమైతే ఇలాగే నీ గొంతు కోసి నా దారి నేను పోతా అంటూ మెరుపులా పాప ఇస్తున్న వార్నింగ్ కి గొంతుల ప్రాణాలు గాలిలోకి ఎగిరిపోతున్న ఫీలింగ్ కత్తి కింద చిక్కిన బాలుగాడిది. మైత్రి మాత్రం అమ్మోరు మూవీ చూస్తున్న రేంజ్ లో ఎమోషనల్ గా ఐరా పాప పర్ఫార్మెన్స్ కి సిన్సియర్ గా అతుక్కుపోతే పెళ్లిగోల పక్కన పెట్టి ముందు కారులో ఎవరున్నారో చెప్పు అంటూ బాలు మీద కంట వంగి నీలాల కళ్ళను ఉరుముతూ హైరా బెదిరిస్తూ ఉంటే చెప్పడానికి అన్నట్టు కత్తి కొంచెం కిందకి దించి వాయునాళం మీద ఎక్కుపెట్టి ఇచ్చిన గ్యాప్ లో నా మనుషులు అంటూ చెప్పిన బాలు వాయుగుంటలో కత్తి మూలలో పొడుస్తూ నా చెవుల్లో క్యాలీఫ్లవర్ కనిపిస్తుందా? ఎడారిలో ఇసుక అమ్ముకునే మీ మొహాలకి ఇంగ్లాండ్ లో ఉన్న మమ్మల్ని ట్రేస్ చేసే రేంజ్ లేదని నాకు తెలుసు. మర్యాదగా చెప్తావా, గొంతుల ఊపిరిని గుండెల్లోకి పట్టుకెళ్లే వాయునాళాన్ని కోసేయమంటావా అంటూ సూది మనంత లోపలికి దింపింది మన డెవిల్ డాక్టర్ పాప. మరి పాపలోని రౌడీ మాస్ యాంగిల్ కి బాలు పై ప్రాణాలు పైకి పోతాయా? అసలు బీస్ట్ బాబు వాళ్ళని సరెండర్ అవ్వమని ఎందుకు చెప్పినట్టు? బాబు బ్రెయిన్ లో వేసిన స్కెచ్ ఏమిటి? వాళ్ళ అటాక్ ప్లాన్ బాబుకి ముందే ఐడియా ఉందా? ఇప్పుడు సీన్ లోకి బాబు ఎంటర్ అయితే బాలు బాబు పరిస్థితి ఏంటో, ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.